వెల్కమ్ టు అన్వ్యూస్. వామ్మో, అసలు ఎవరు ఎక్స్పోజ్ చేశారు, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, అది ఎక్కడికి వెళ్ళింది, ఆఖరికి ఏం జరిగింది? ఓ నిఖిల్ని అసలు ఇది కదా నిఖిల్లో ఉండవలసిన ఫైర్ అనుకుంటా, ఇది కదా నిఖిల్లో కావాల్సింది అనుకుంటా, అది ఈ రోజు చూపించాడు. అసలు అవ్వమ్మాయి, అసలు దీని గురించి చాలా డీటెయిల్ గా మాట్లాడుకోవాలండి. గౌతమ్ అసలు తీసిన పాయింట్లు కానీ, నిఖిల్ తీసిన పాయింట్లు కానీ, ఇద్దరు కూడా ఒకరికి మించి ఒకరు అసలు సమవుజ్జులు తలపడితే ఎలా ఉంటది అన్నట్టుగా ఉంది ఈరోజు. దాని గురించి మాట్లాడదాం. సో ఇందులో నాకు ప్రేరణ అయితే అస్సలు నచ్చలేదండి. రోహిణి అయితే టూ గుడ్ అనిపించింది. సో దీని గురించి కూడా మాట్లాడతాను. దానికన్నా ముందు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అంతా విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని కూడా నిష్పక్షపాతంగా, నిర్మోహమాటంగా, నిర్భయంగా పెట్టేయండి. మనం అక్కడ మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఇది ఏంటి, నామినేషన్స్ అనుకోవడానికి లేదు, సెకండ్ ఫైనలిస్ట్ ని ఫిల్టర్ చేయడానికి మాట. ఇది లాస్ట్ లో ఎవరైతే నామినేషన్స్ అనుకోవాలి, నామినేషన్స్ పడకుండా ఉంటారో, ఎవరైతే ఉంటారో వాళ్ళు సెకండ్ ఫైనలిస్ట్ కింద క్వాలిఫై అవుతారు. సో దీని గురించి మాట ఎప్పుడు ఏ సీజన్ లో కూడా ఇలాంటిది పెట్టలేదు. ఈ సీజన్ లో ఇలా సెకండ్ ఫైనలిస్ట్ గురించి ట్విస్ట్ పెట్టారు. అయితే ఇందులో ఒకళ్ళు ఫస్ట్ అవినాష్ కి ఇచ్చారు. అవినాష్ ఏమొచ్చి విష్ణుప్రియని తీశారు. దీని గురించి డీటెయిల్ గా ఫైనల్ ఎపిసోడ్ లో మాట్లాడుకుందాం. సో విష్ణుప్రియని తీసేశాడు. విష్ణుప్రియ వచ్చి గౌతమ్ని తీసింది. గౌతమ్ వచ్చి ఎవరిని, నిఖిల్ని. సో గౌతమ్ పాయింట్స్ ఏంటి అంటే, నువ్వు లాస్ట్ వీక్ అంతకుముందు వీక్ నామినేట్ చేసినప్పుడు నేను ఏదో పోర్ట్రే చేస్తున్నాను అని అన్నావు, లేని విషయాలు పోర్ట్రే చేస్తున్నా అన్నావు. సో అందుకని నిన్ను ఇచ్చేస్తున్నానంటే దానికి నిఖిల్ అంటే, అప్పుడు నేను నిన్ను పోర్ట్రే చేస్తున్నాను అన్న మాటకి నేను డిజర్వ్ కాదా, ఫైనలిస్ట్ గా ఉండడానికి డిజర్వ్ కాదా అన్నాడు. అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి. అసలు ఈ రోజు ఫస్ట్ టైం నిఖిల్ విశ్వరూపం ఒక టాస్క్ లో కాదు, ఆర్గ్యుమెంట్స్ లో కూడా ఎలా ఉంటది, ఇంత ఆలోచిస్తాడా, ఇంత కాముకుంటాడు ఏంటి అనిపించింది. గౌతమ్ వచ్చి బడబడబడి కెమెరాస్ దగ్గర మాట్లాడుతుంటాడు. నిఖిల్ ఎప్పుడో ఇలా ఉండుంటే అసలు వారు వన్ సైడ్ అయిపోనేమో అనిపించింది. నిజంగా నాకు ఈ రోజు అలానే అనిపించింది. ఆ ఫైట్ గానీ, ఆ మాట గానీ, అంత ఫాస్ట్ లో కూడా ఎక్కడ తడబడకుండా, ఎక్కడ రాంగ్ వర్డ్ వాడకుండా మాట్లాడే విధానానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి నిజంగా. సో తప్ప ఒప్ప పక్కన పెట్టండి, కానీ ఎక్కడా కూడా ఎక్కడ మాట తడబడకుండా మాట్లాడాడు, అది గ్రేట్నెస్ నిఖిల్లో. సో అయితే ఇక్కడ నేనేమంటా అంటే, గౌతమ్ చాలా పాయింట్స్, లాజికల్ పాయింట్లు పీకాడు. ఏంటండి, ఫస్ట్ ఏమన్నాడు, నిఖిల్ వాళ్ళు చేసింది గ్రూప్ గేమ్. లాస్ట్ టైం నామినేషన్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు మీరు అందరు కలిపి గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, గ్రూప్ నామినేషన్స్ వేస్తున్నారు అన్నది ఒకటి. ఇంకొకటి ఏంటంటే, పృథ్వీ అంత రూడ్ గా మాట్లాడుతున్నప్పుడు వాడికి పక్కకెళ్ళి చెప్పావు అంటే, వాడు అవినాష్ తో వాడు అన్నప్పుడు వాడు పక్కకెళ్ళి చెప్పినప్పుడు, నేను అలా రూడ్ గా మాట్లాడుతున్నప్పుడు నువ్వు నాకెందుకు పక్కకెళ్ళి చెప్పలేదు అంటే, నిఖిల్ అన్నాడు, నువ్వు నా ఫ్రెండ్ కాదు కదా, అయినా నువ్వు చెప్పినా సరే నేను తీసుకోను కదా అంటే, మళ్ళీ అక్కడ గౌతమ్ ఏమైందంటే ఇక్కడ చాలా వర్డ్స్ ఫ్లిప్ అయిపోతూ వచ్చాయన్నమాట. నిఖిల్ది కూడా తప్పుంది. ఏంటి అంటే, ఫస్ట్ మనం మాట్లాడుకుందాం ఇక్కడ. సో అక్కడ గౌతమ్ అలా మాట్లాడాడు. అక్కడ నిఖిల్ అడిగింది ఏంటి, అవినాష్ గురించి నువ్వెందుకు వక్కలతో తీసుకుంటున్నావు, అవినాష్ మాట్లాడలేడా? సో ఇదొక పాయింట్. అంటే నువ్వు ఒక వేలు చూపిస్తుంటే, నీ వైపు 100 వేలు చూపిస్తే, నువ్వెప్పుడు కూడా సోలో బాయ్ అని చెప్పుకుంటున్నప్పుడు నువ్వెవ్వరి వైపులా, అందరి వైపులా కూడా ఒకేలా ఉండాలి. అన్ని వైపులా ఒకేలా ఉంటున్నాను అని నువ్వు చెప్తున్నావు, కానీ కొన్ని వైపులు నీ వాయిస్ వినిపించట్లేదు. ఇది నిఖిల్ పాయింట్, ఒక పాయింట్. ఇంకొకటి ఏంటి, నిఖిల్ మాట్లాడింది, నీ ఆట నాకు ఎప్పుడో తెలుసు కానీ చెప్పాలనుకోలేదు, కానీ ఈ రోజు చెప్తాను అని చెప్పి నిఖిల్ చెప్పిన ఒకే ఒక మాట, ఆట మనం అందరూ అనుకునేదే. నిఖిల్ తన పాయింట్ ఆఫ్ వ్యూలో తను చెప్పాడు. ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న తేజాని ఎందుకు సెలెక్ట్ చేయలేదు, మనమే అనుకున్నాం కదా, తేజాని ఎందుకు సెలెక్ట్ చేయలేదు అంటే, తన గేమ్ ప్రకారం తను అలా ఆడాడు. సో అందులో మనం తప్పడానికి లేదు, ఎందుకంటే తను అలా ఆడకపోతే సోలో బాయ్ అని అన్నారు కాబట్టి అలా చేసాడు అనుకున్నాం కదా. ఎవిక్షన్ షీల్డ్ కోసం లాస్ట్ లో తేజ అలిగాడు కదా గౌతమ్ మీద, అక్కడ ప్రేరణని ఎందుకు చూస్ చేసుకున్నాడు అని. ప్రేరణ అప్పటి వరకు శత్రువు అంటావు, అప్పటి వరకు ఇదంటావు, కానీ ప్రేరణలోని గుడ్ క్వాలిటీస్ పొగుడుతావు. సో అక్కడ ఏంటి, తన ఆటని చూపించుకోవడం కోసం, నేను ఎవ్వరికీ కూడా బయాసులు కాదని చూపించుకోవడం కోసం మాత్రం ప్రేరణ అంటే ఇష్టం లేకపోయినా సరే ప్రేరణను పెట్టాడు. ఇది మనందరికీ తెలిసిన విషయమే, ఇది మనం మాట్లాడుకున్న విషయమే. సో దీన్ని తేజ ఎలా చెప్పాలో తనకు అర్థం కాలేదు. సో అప్పటికి కూడా తేజ చెప్పాడు, సో నీ ఆట ఒకలా ఉంటుంది, బ్రెయిన్ లో ఒకటి అంటావు, బ్రెయిన్ లో ఒక మాట ఉంటుంది, మనసులో ఒక మాట ఉంటుంది, బయటకు ఇంకోటి చెప్తా ఉన్నదానికి ఇదే అర్థం, ఓకేనా? సో అక్కడ నువ్వు తేజనే పెట్టుంటే ఫ్రెండ్ అని అంటారు, గ్రూప్ గేమ్ అని అంటారు కాబట్టి నువ్వు పెట్టలేదు, ఓకే. మరి అలాంటప్పుడు తేజ గుడ్డు
అందులో వేసేసాడు స్నేక్ దాంట్లో. అక్కడ యష్మి తప్పు ఉంది, మరి తేజది కూడా పెద్ద తప్పే ఉంది కదా. అక్కడ నువ్వు ఎందుకు మాట్లాడలేదు? తేజ నువ్వు తప్పు చేసావు, తప్పు ఎందుకు చేస్తున్నావు అని చెప్పి, నువ్వు షోలో బాయ్ కదా, అందరికి ఒకటి ఈక్వల్ కదా, నువ్వు తప్పు ఎందుకు చేస్తావు అని చెప్పి అక్కడ ఎందుకు మాట్లాడలేదు? సో ఏ రోజైనా సరే ఎక్కడైనా సరే నామినేషన్స్ వచ్చినప్పుడు ఏ రోజైనా సరే వాళ్ళకి ఎందుకు నామినేషన్స్ లో వెయ్యలేదు? సో ఇవన్నీ ఒకటి కాదు రెండు కాదు చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు నువ్వు తేజ గుడ్డు అందులో వేసేసి నేను తేజకి ఎటువంటి హెల్ప్ చెయ్యను అని ప్రూవ్ చేసుకున్నావు. మరి తేజ తప్పు చేసినప్పుడు నువ్వు ఎందుకు అడిగి చూపించలేదు? సో ఇది పాయింట్. అయితే ఇక్కడ నిఖిల్ ఇంకొక మాట ఏమన్నాడంటే, గౌతమ్ ఆటని ఒకే ఒక లైన్లో ఏం చెప్పాడంటే, నువ్వు ఎవరికైనా ఫ్రెండ్షిప్ చేస్తావు, ఫ్రెండ్షిప్ చేసుకున్నప్పుడు అందులోని చిన్న చిన్న విషయాలు ఏవైనా చిన్న అంటే ఫర్ ఎగ్జాంపుల్ నిఖిలే ప్రేరణ గురించే చెప్పాడు కాబట్టి దాన్ని మనం క్లారిటీగా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రేరణ అండ్ గౌతము క్లోజ్గా ఉన్నప్పుడు, లేకపోతే ప్రేరణ గౌతమ్ కొంచెం క్లోజ్గా ఉండేవారు, కొంచెం మధ్య వాళ్ళ బయట కూడా క్లోజ్ ఉంది కాబట్టి ప్రేరణ చాలాసార్లు అడిగింది. సో మనకి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రేరణ సాగదీస్తుంది అని అనుకున్నాము, ప్రేరణ అలాగే సాగదీస్తుంది కూడా. కాకపోతే అక్కడ ఏంటంటే చంపు అని చిన్న మాట, హెయిర్ స్టైల్ గురించి చంపులా ఉన్నావు అన్న మాట చాలాసార్లు అడిగింది. చంపు అనేది చాలా చిన్న మాట కదా, దాన్ని ఎందుకు నువ్వు తీసుకోలేకపోతే, నేను తీసుకోలేను ఇదే చెప్పాడు. చాలా గట్టిగా చెప్పాడు, చాలాసార్లు చెప్పాడు. అది చాలా చిన్న మాట కదా, దాన్ని ఎందుకు నువ్వు తీసుకోవట్లేదు అని అమ్మాయి అనేది ఈ అబ్బాయి తీసుకుని అన్నాడు. అంటే నువ్వు ఫ్రెండ్ అంటావు, ఫ్రెండ్ దాంట్లోని ఏమైనా చిన్న తేడా వస్తే దాన్ని ఇష్యూ చేస్తావు. అలాగే సీతాఫల్ మ్యాటర్లో కూడా ప్రేరణ ఒక పాయింట్ అడిగేది ఎప్పుడు ఏంటంటే, నువ్వు నా మీద ప్రాంక్ చేయాలనుకుంటున్నావు, ఆల్రెడీ నువ్వు కొన్ని తినేసావు, ఒక సీతాఫల్ ఉంది, సో దాంతో నేను ఎలా రియాక్ట్ అవుతానో ప్రాంక్ చేయాలనుకున్నావు, అలాంటప్పుడు తినకుండా పక్కన దాయొచ్చు కదా, అప్పుడు ప్రాంక్ అని చూపించవచ్చు కదా, నువ్వు ఎందుకు అలా చేసావు అని అడిగింది. కానీ అవన్నీ పోయి ప్రేరణ లూజ్ టంగ్తో వాడిన మాటలు మనం అందరం మాట్లాడుకున్నాం, ఎందుకంటే గౌతమ్ కూడా అదే మాట్లాడాడు. సో ఇదే పాయింట్ నిఖిల్ తీశాడు. సో నువ్వు ఇలా అంటావు, మళ్ళీ అది పాయింట్ అలా ఆ పర్టికులర్గా ఆ సిచ్యువేషన్ అంతా సినారీ అంతట్లోని ఒక మాట పట్టుకుని దాన్నే పెద్ద సీన్ చేస్తే దాన్ని అంతటినీ నీ వైపు తిప్పుకుంటావు, అది నీ ఆట. సో అలా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఎక్కడైనా ఆపర్చునిటీ వచ్చింది, వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అనుకుంటే వీళ్ళు నాకు పర్మనెంట్ శత్రువులు కాదు అని ప్రూవ్ చేయడం కోసం మాత్రమే నువ్వు ఇస్తావు. సో మళ్ళీ ఇచ్చి వాళ్ళతో కలిసి ఉన్నట్టు ఉంటావు. సో మళ్ళీ ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇలా చేస్తావు, అంటే వాళ్ళతో నాకు ఫ్రెండ్షిప్ లేదు, వాళ్ళతో నాకు రైవలరీ లేదు అని చూపించడం కోసం ఇలాంటివన్నీ కావాలని చేస్తే ఇది నీ గేమ్ ప్లే. సో నేను ఇది ఎప్పుడూ అబ్జర్వ్ చేశాను, మన టేస్ట్ కూడా అదే చెప్పాడు అని చెప్పాడు. సో నువ్వు ఆటను ఇలా ఆడుతావు అని చెప్పాడు మాట. దీనికి ఇలా చెప్పాడు. ఆ ఎగ్జాంపుల్ కూడా గౌతమే చెప్పమంటే చెప్పాడు. 100 సార్లు చెప్పు, ఎగ్జాంపుల్స్ చెప్పు, ఒకటి చెప్పు, ఇంకోటి చెప్పు అని చెప్పాడు. అయితే ఇక్కడ మనకి లైవ్ లో ఆ వర్డ్ కట్ చేశాడు కానీ మనకి ప్రోమోలో చూపించాడు కదా. ఏంటంటే నువ్వు ఈ ఆట ఇలా ఆడుతున్నావు అని చెప్పేసి చాలాసేపు ఆర్గ్యుమెంట్ అయింది. ఇంకోటి ఏంటంటే డిస్రెస్పెక్ట్ గురించి ఒకటి, అంటే పృథ్వీ వాడు అంటే డిస్రెస్పెక్ట్, నువ్వు నా పైకి వచ్చినప్పుడు డిస్రెస్పెక్ట్ కదా అని ఒకటి అన్నాడు. ఇంకొకటి ఏంటంటే గౌతము నిఖిల్ని ఇంకొక మాట అనేసాడు. ఏంటంటే నీ గురించి నాకు చాలా తెలుసు, నీ ఆట ఏంటో ఇంకా నాకు బాగా తెలుసు, నేను చెప్పను అంటే చెప్పు అని గౌతమ్ అడుగుతుంటే నాకు మూడ్ లేదు, నేను చెప్పను అంటే మూడ్ లేకపోతే మూసుకొని కూర్చో అన్నాడు. సో దాని గురించి కూడా అక్కడ రోహిణి నిలబడింది. నువ్వు అలా ఎలా అంటావు, గౌతమ్ అది అవినాష్ మాట్లాడాడు అలా అనకూడదు, నబీల్ మాట్లాడాడు అలా ఎలా అంటావు, అలా అనకూడదు కదా అని చెప్పేసి. సో అక్కడ ఇప్పుడు గౌతమ్ ఆట తీరు ఎలా ఉంటదంటే, యష్మిని అక్క అని పిలిచిన విషయం మనందరికీ తెలుసు, అది వెట్టకారంగా అన్న మాట అని. కానీ గౌతమ్ దాన్ని ఏం చేశాడు, అక్క అంటే వెట్టకారమా, అది రెస్పెక్ట్ తో కూడిన మాట కదా అన్నాడు. బట్ అక్కడ ఎంత వెటకారంగా అన్నాడో మనందరికీ తెలుసు. అలాగే ఈ రోజు మూసుకొని కూర్చో అన్న మాట కూడా అవతల వాళ్ళకి డిస్రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడినట్టే కదా. సో ఆ మాట ఏమంటాడు, మూసుకొని కూర్చో అన్నది తప్పే ఉంది, అదేమన్నా భూత అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. సో ఒక మాటని అనేస్తాడు, దాంట్లోని మామూలుగా ఆ ఓడి ఒకటి పట్టుకొని అది ఏమీ లేదు కదా, నేను నార్మల్ గా అన్నాను కదా అనే చూపించడానికి ప్రూవ్ చేస్తాడు. ఇప్పుడు తను తప్పు అనుకున్నప్పుడు అక్కడే ఓకే సారీ నేను తప్పు మాట్లాడేసాను అంటే అయిపోను, అది చేయలేదు. అందుకని లాస్ట్ లో కూడా గౌతమ్ వైపు తప్పు అన్నట్టుగా దొరికిపోయాడు. ఇక్కడ నిఖిల్ వాళ్ళు కూడా గ్రూప్ గేమ్ ఆడారు, అంటే గ్రూప్ నామినేషన్స్ డిస్కషన్ చేసుకున్నారు. ఏ రోజైతే గట్టిగా సీరియస్ వార్నింగ్ వచ్చిందో పేరెంట్స్ నుంచి అందరి నుంచి గ్రూప్ గేమ్ ఆడొద్దు, ఆ నామినేషన్స్ అలా వెయ్యొద్దు అన్నారు. అప్పటి నుంచి నిజం చెప్పాలంటే ఆపేశారు. సో ఎవరి వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు. సో ఇది కన్ఫర్మ్. అయితే వాళ్ళకి క్లాన్ ప్రకారమే చూసుకుంటే వాళ్ళు అఫీషియల్ గా వేశారు. క్లాన్ తర్వాత అయితే మాత్రం వైల్డ్ కార్డ్స్ మీద కోపంతో వాళ్ళు వెళ్ళిపోవాలని కోపంతో వేశాడు. సో ఓకేనా,
సో అక్కడ నిఖిల్ వాళ్ళు చేశారు, డిస్కషన్ చేసుకున్నారు, వేశారు, అది తప్పు ఉంది. కానీ అక్కడ నిఖిల్ యాక్సెప్ట్ చేయలేదు. ఓకే, దాన్నే గౌతమ్ కొంచెం గట్టిగా మాట్లాడాల్సింది. సో నువ్వు ఇలా ఆడావు కదా, ఇలా చేసావు కదా అని అడగాల్సింది. అలా అడగకుండా ఇలా డివైడ్ అయిపోయి ఆట ఆడుతున్నావు, లేకపోతే మూసుకొని ఉండు, లేకపోతే నిఖిల్ అన్న 1-2 పదాలు పట్టుకుని వాటిని పట్టుకున్నాడు తప్ప ఈ పాయింట్స్ నేను ఆట ఆడుతున్నావు పట్టుకున్నాడు కదా, నేను కూడా ఆట ఎలా ఆడుతున్నాడు అనేది ఎక్స్పోజ్ చేయాలని చేస్తుంటే అప్పుడు ఇంకోలా ఉండును. కానీ అక్కడ నువ్వు ఇలా ఆట ఆడుతున్నావు, ఇలా ఆట ఆడుతున్నావు అంటే నువ్వు కూడా యష్మిని వాడుకున్నావు కదా అన్నాడు సార్. యష్మిని వాడుకున్నావు కదా అన్నమాట చాలా పెద్ద మాట. దానికి మొత్తం హౌస్లో వాళ్ళందరూ కూడా నిలబడ్డారు, స్టాండ్ తీసుకున్నారు. ఏంటంటే యష్మిని వాడుకున్నావు అంటే యష్మిని వాడుకోవడం ఏంటి అసలు? ఓకే అక్కడ అనేసాడు కదా, అన్నప్పుడు అందరూ నిలబడి మాట్లాడుతున్నారు కదా, యష్మిని వాడుకున్న అది పెద్ద మాట ఎలా అనేస్తావు, అది ఏంటి అది అంటే మరి నువ్వు నన్ను ప్రేరణ నేను ఆడుకున్నాను వాడుకున్నావు అనేసి అన్నావు కదా అంటున్నాడు. అక్కడ నేను అనలేదు అని చెప్పి అక్కడ ఎవరు నిఖిల్ చెప్పాడు. అక్కడ అనలేదు కూడా. నిఖిల్ అన్నది ఏంటి, నీ ఆట ఇలా ఆడుతావు ఫర్ ఎగ్జాంపుల్ అని చెప్పి అది చెప్పాడు. ఎందుకంటే తేజ గురించి చెప్పొచ్చు, యష్మి గురించి కూడా చెప్పొచ్చు, బట్ వాళ్ళిద్దరు ఇక్కడ లేరు కాబట్టి నేను వాళ్ళ గురించి మాట్లాడను. సో ఈ పర్సన్ ఇక్కడ ఉంది కాబట్టి ఈ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, నువ్వు అది నువ్వు ఇమ్మంటున్నావు కాబట్టి అని చెప్పి ఇచ్చాడు అంతే అక్కడ. సో ఇక్కడ ఓకే గౌతమ్ బై మిస్టేక్ విన్నాడు. ఆ కోపం, ఆ హీట్ ఆఫ్ మూమెంట్ లోని, హీట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ లోని నిఖిల్ ఏదో అన్నాడు, తను విన్నాడు. సో తనకి ఏదోలా వినిపించింది, తన ఆటని నిఖిల్ తక్కువ చేసి మాట్లాడుతున్నట్టు తనకు అనిపించింది. ఓకే ఆ హీట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ లోనే నువ్వు యష్మిని కూడా వాడుకున్నావు కదా అన్న మాట అనేసాడు. అన్నప్పుడు అందరూ కూడా తప్పు, నిఖిల్ ఆ మాట అనలేదు. సో నిఖిల్ అన్నది ఏంటి, నీ ఆట గురించి మాట్లాడుతున్నాడు. క్లియర్ స్టార్టింగ్ లో కూడా ఇదే చెప్పాడు, నీ ఆట ఎలా ఉంటుందో ఒక్క సెంటెన్స్ లో చెప్తాను సో అని చెప్పాడు. ఆ ఆట గురించి చెప్పాడు. నిఖిల్ ఇంకొక మాట కూడా చెప్పాడు, నీ ఆట ఎలా ఉంటుందంటే మొత్తం హోల్ సినారియోలో సిచ్యువేషన్ అంతా వదిలేసి ఒక ముక్క పట్టుకుని ఆలాడతావు, ఆ ముక్కనే పెద్దదిగా చేయడానికి చూస్తావని చెప్పాడు. సో నిఖిల్ అన్నవన్నీ కరెక్టే అన్నట్టుగా ప్రూవ్ చేశాడు. ఇప్పుడు ఏమైంది అయితే ఇక్కడ వీళ్ళందరూ రోహిణి వీళ్ళందరూ కూడా చెప్పారు. రోహిణి చెప్పాడు, అవినాష్, నబీల్, విష్ణుప్రియ అందరూ, ఆఖరికి ప్రేరణ కూడా కాస్త చెప్పింది, ఒక పాయింట్ చెప్పింది. సో ఇన్ని మాట్లాడిందిలేండి. అక్కడ అంతమంది అని చెప్పినప్పుడు అయినా సరే నిఖిల్ అన్నాడు కదా, ప్రేరణతో ప్రేరణను వాడుకుంటున్నావు అని అన్నట్టుగా వినబడింది. అంటే వాడుకున్నావు అని అనలేదు, ఆడుతున్నావు, నీ ఆట గురించి మాట్లాడుతున్నావు, నీ ఎంతమంది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా సరే అంటే ప్రేరణతో ఆడుతున్నాను అని అన్నాడు కదా, ప్రేరణతో నేను ఎక్కడ ఆడాను అని చెప్పి దాన్ని అలా పోట్రే చేస్తున్నాడు. అంతే తప్ప నేను తప్పు మాట్లాడాను సారీ అని చెప్పిందే లేదు. ఒక మాట వస్తే ఓకే నువ్వు అలా అనలేదా, అయితే నువ్వు అలా అనలేదా, నువ్వు అన్నదంతా తప్పులేదా, అయితే నేను అన్నదంతా తప్పులేదు, నువ్వు అన్నదంతా తప్పుందా, అయితే నేను కూడా సారీ, ఇలా మాట్లాడుతున్నాడు తప్ప అసలు ఆ మాటను యాక్సెప్ట్ చేయట్లేదు. ఇంకొకటి ఏంటంటే నిఖిల్ వైపే తప్పు ఉంది, నిఖిలే ప్రేరణతో ఆట ఆడుతున్నావు అని అన్నాడు అన్నది ప్రూవ్ చేయడానికే ట్రై చేస్తున్నాడు. అక్కడ నిజంగా రోహిణి చాలాసేపు మాట్లాడింది, చాలాసేపు గౌతమ్ చెప్పింది అది కాదు అక్కడ అన్నది, మేము ఇంతమంది చెప్తున్నా సరే మళ్ళీ నువ్వు అదే మాట్లాడతావేంటి అని మాట్లాడిన విధానానికి సూపర్ అంటే నిజంగా సూపర్. నేను ప్రేరణకి తమ్ముళ్ళు ఇలా ఎందుకు వేసానంటే, సింపుల్ ఎందుకు వేసానంటే, సో ఇక్కడ ప్రేరణ కూడా మాట్లాడొచ్చు, అక్కడ విష్ణుప్రియ నబీల్ కూడా అదే మాట్లాడుతున్నారు. ఎందుకు ఇప్పుడు నబీల్ లాస్ట్ టైం నామినేషన్స్ గురించి గౌతమ్కి నిఖిల్కి డిస్కషన్ వచ్చినప్పుడు, నామినేషన్ గురించి డిస్కషన్స్ వచ్చినప్పుడు కూడా నామినేషన్స్ ఎవరైనా వెయ్యండి, నామినేషన్స్ వెయ్యమని చెప్తాను అన్నాను, నువ్వే ఫస్ట్ నాకు నామినేషన్ వేసావు కదా నిఖిల్తో అడిగాడు కదా. సో దీని గురించి నబీల్ ఏమంటున్నాడు, అలాంటప్పుడు నేను నామినేషన్ వేసినప్పుడు ఫ్రెండ్, నువ్వు నా ఫ్రెండ్ అనుకున్నావు, నువ్వు నా జెన్యూన్ అనుకున్నా, నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదు అనేసి ఎందుకు అన్నాడు అని నబీల్ తీసిన పాయింట్ టూ గుడ్. ఎందుకంటే అలాంటప్పుడు నువ్వు నా నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నావు కదా, నేను నామినేషన్ వెయ్యినానే కదా నువ్వు అనుకుంటున్నావు, అందుకే కదా నీకు అంత కోపం వచ్చింది. సో ఈ పాయింట్, ఇంకా విష్ణుప్రియ సూట్ కేసు పాయింట్, ఇంకా విష్ణుప్రియ అవినాష్ వాళ్ళ గురించి అన్న పాయింట్లు, ఇంకా వాడన్న మాట పెద్దదా, నువ్వు మూసుకొని కూర్చో అన్న మాట పెద్దదా, ఇంకా వాడు అన్న మాట డిస్రెస్పెక్టా, లేకపోతే నా జుట్టు బొచ్చుకుడు పేకలేవన్న మాట డిస్రెస్పెక్టా, ఇన్ని మాటలు పెట్టుకొని అన్ని వదిలేసి అవతల వాళ్ళు అన్న మాట ఒకటే పట్టుకొని దాన్ని హైలైట్ చేసి దాని కెమెరాస్ దగ్గర 10 మందికి వెళ్ళి చెప్పి దాన్నే గుర్తుండేటట్టు మాట్లాడి చేసే ఆట ఎంతవరకు కరెక్ట్. సో ఇది వీళ్ళ పాయింట్, అందరూ కూడా అదే చెప్పారు. రోహిణి మాత్రం బ్యాలెన్సింగ్ చాలా చక్కగా చెప్పింది. ఒకవేళ నీకు నిఖిల్ మాట్లాడుతున్న మాటలు తప్పు అనిపించి నీ ఆటని తక్కువ చేసి మాట్లాడుతున్నప్పుడు నువ్వు కూడా తన ఆటలో లోపాలని ఎత్తి ఆ లోపాల గురించి మాట్లాడి తన ఆట ఎలా ఉందో చెప్పాల్సింది. నువ్వు పర్టికులర్గా ఒక అమ్మాయితో వాడుకున్నావు అని చెప్పి కానీ, మూసుకొని కూర్చో అని చెప్పడు కానీ, ఇలాంటి మాటలన్నీ చాలా తప్పు మాట్లాడావు అని చెప్పింది. దానికి గౌతమ్ అప్పటికి కూడా యాక్సెప్ట్ చెయ్యకపోవడం అనేది ఆశ్చర్యకరం.
సో ఓకే బై మిస్టేక్ ఆ మాట వచ్చేసిందేమో నా తప్పు అని చెప్పేసి ఒక మాట అంటుంటే అసలు ఈరోజు గౌతము ఇంకొకలా ఉండును. సో అది నేను చెప్తున్నాను కదా, ఇంతకుముందు ఈ రోజు మార్నింగ్ చేసిన వీడియో, మార్నింగ్ ఒక షార్ట్ వేసాను, షార్ట్లో కూడా అదే అన్నాను, అంతా బాగుంది, గౌతమ్ గ్రాఫ్ చాలా బాగుంది, వెళ్ళిపోతుంది అన్న టైంకి ఏదో ఒక మాట అనడమో, ఏదో ఒక ఇష్యూ అనడమో, ఏదో ఒక మాట అనేసి ఆ మళ్ళీ తన గ్రాఫ్ని కింద దించేసుకుంటాడు. ఈ రోజు నిఖిల్ ఏదో ఎక్స్పోజ్ చేయాలి, నిఖిల్ ఏదో చేశాడు అని చెప్పి పదే దాన్ని చేయాలనుకున్న ప్రాసెస్లో తిన్న ఆటని నిఖిల్ ఇలా ఫైర్ అవుతాడని గౌతమ్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత ఘోరంగా ఫైర్ అయ్యి ఇంతలా ఓపెన్ అవుతాడు అని అనుకోలేదు. సో ఆ విధంగా అయితే ఇప్పుడు ఏమైంది, ఆఖరికి నిఖిల్ ఏమన్నాడు, నువ్వు ఎన్ని పోర్ట్రే చేస్తా అన్నా కదా, ఇప్పుడు అదే ప్రూవ్ అయింది. నాకు ఆఖరికి చూస్తుంటే ఏంటి, గౌతమ్ అన్న మాట యష్మిని వాడుకున్నావు అన్న మాట కన్నా నిఖిల్ నేను ప్రేరణను వాడుకున్నాను అని అన్నాడు కదా ఇదే పదే మాట 10 సార్లు చెప్తున్నాడు. అంటే దీన్ని పోర్ట్రే చేయడమే కదా. సో తన మాటను పక్కన పెట్టేసి ఎదుటోడు అన్నలేని మాటను కూడా అన్నాడు అని చెప్పి పోర్ట్రే చేయడం ట్రై చేయడం ఎంతవరకు కరెక్ట్? సో నాకైతే ఇదే అనిపించింది. ఒక్కొక్క టైం వరకు నిజంగా వా ఏం పాయింట్లు తీస్తున్నాడు, ఎంత బాగా మాట్లాడుతున్నాడు, చాలా చక్కగా మాట్లాడుతున్నాడు అనుకున్న గౌతము రాను అలా పడిపోయి ఆఖరికి ఇలా తన తప్పున్నా సరే తప్పుని యాక్సెప్ట్ చేయకుండా ఎదుటి మనిషి తప్పుని దాన్ని ఎదుటి మనిషిదే తప్పు అని చూపించాలనుకోవడం చాలా పెద్ద తప్పు. ఇది నాకు అనిపించింది. మీకు అనిపించిందో కామెంట్స్ చేసి చెప్పండి. అలాగే మొత్తం ఈ రోజంతా ఎపిసోడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను, దాన్ని ఓవరాల్గా అనాలిసిస్ చేద్దాము. అంతే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి. టేక్ కేర్, బై.